కమ్. సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం అండి. నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే ఒక లివింగ్ రూమ్ నుంచి ఒక నార్త్ వెస్ట్ బెడ్రూము అలాగే నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ ఏ రకంగా లేఅవుట్ అనేది ఇచ్చాము, దాని ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంది, యాక్సెసింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఈ యొక్క హాల్ నుంచి యాక్చువల్గా ఏంటంటే మనం ఒక నార్త్ వెస్ట్ బెడ్రూమ్, ఇది ఒక నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అండి. కనీసం 12x15 ఉంటుందండి ఇది. సో ఒక బుక్స్ అవి ఇది ఒక నార్త్ వెస్ట్లో మనం ఒక బెడ్ అనేది ఓరియంట్ చేసాము. 6x6 బెడ్ అనమాట. అంటే 2 యూనిట్స్ కలిపాము ఇక్కడ. అదే వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్, కాస్త బుక్స్, ఇక ప్రింటర్, అదే వేరే బుక్స్, ఒక పియానో. సో నైరుతి గది కంటే ఈ గది పెద్దదిగా తీసుకోవడం జరిగిందండి. ఎందువల్లంటే అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే సౌత్ ఈస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఇస్ ద పబ్లిక్ స్పేస్. అది కొంచెం పెద్దదిగా చేయడం వల్ల, అంటే సౌత్ ఈస్ట్ని ప్లస్ సౌత్లో కొంత పార్ట్ని తీసుకోవడం ద్వారా సౌత్ ఈస్ట్లో డైనింగ్ కమ్ కిచెన్ వచ్చేటట్టు చేశాము. ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా ఏం చేసామంటే నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అనేది పెద్దది తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న పిల్లలు 4 అనమాట. సో 4లో కనీసం ఒక ఇద్దరైనా ఇక్కడ పడుకోవడానికి పెద్దవాళ్ళకి కావాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసాం. అదే రకంగా ఆ ఏసీ యూనిట్ దానికి బయట పక్కగా ఆ యొక్క ఎక్స్టర్నల్ యూనిట్ని ఇచ్చేయడం జరిగింది. ఒక 2 రకాలైనటువంటి విండోస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మెయిన్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇంటి మధ్య భాగంలో నడిచేటటువంటి ఒక సోమసూత్ర లైన్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ దక్షిణ ఒక ఎక్స్టర్నల్ గోడకు కూడా మనకి ఒక ఓపెనింగ్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ గది గుండా మనకి బయట పక్క తెలిపేసారా? అయితే వస్తుందా? ఓకే డన్. ఓకే, కొంత సెక్యూరిటీకి ఈ యొక్క ఇనుపై చేయించాము. సో బయటికి అంటే ఇంటి యొక్క దక్షిణం మధ్య భాగం నుంచి అదే రకంగా ఇంటి యొక్క ఉత్తరం మధ్య భాగం, ఇది ప్లాట్ యొక్క మధ్య భాగం కాదు, ఇంటి యొక్క మధ్య భాగానికి ఒక ఓపెనింగ్ అనేది ఏ రకంగా చేసాము. ఒక వండర్ఫుల్గా ఎంత చక్కని వాతావరణంలో మనం ఉంటున్నాం. ఇక్కడ బయటకు వచ్చి అదంతా చూపెట్టి లోపలికి తిప్పి నెక్స్ట్ కమ్ ఇలా తిప్పిట్రా లోపల. సో ఇలాగా ఒక నార్త్ వెస్ట్ బెడ్రూమ్లోంచి మనం వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద నార్త్ వెస్ట్ బెడ్రూమ్.